నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సార్, బడ్జెట్లో నిర్మలమ్మ చెప్పిన బడ్జెట్లో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ లేదు ఇంకొన్ని మెడిసిన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ఎత్తేస్తున్నాం అనగానే పార్లమెంట్లో మనం చప్పట్ల ధ్వనులు విన్నాం. ఒక న్యూస్ ఏంటి అంటే ఈ క్యాన్సర్ మీద ఉన్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రేట్లు పెంచుతాం, బీపీ షుగర్ మెడిసిన్స్ మీద కూడా పెంచుతాం రేట్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ కస్టమ్స్ డ్యూటీ ఎత్తేస్తున్నామంటే రేట్స్ తగ్గుతాయి, కొంచెం ప్రజలకు వెసులుబాటు వస్తుంది అనుకునే దీంట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దాని మీద రేట్లు పెంచి అమ్మటం ఎలా చూడాలంటారు? ఇప్పుడు దగ్గర 1.7% పెరుగుతాయి అన్నట్టు ఒక ఇది ఉంది. ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాటి మీద దిగుమతి సుంకాలు తగ్గించి అన్నది. వీళ్ళు ఏమంటే మనకి అనుమానం రాకుండా జనరిక్ మెడిసిన్స్ అని వీచ్చారు ఒక చిన్న బోగనీచా పోటీ పెట్టి మెడిసిన్స్ అన్నీ అమ్ముతున్నారు, ప్రత్యామ్నాయాలు. ఇప్పుడు అపోలో మెడిసిన్కి వెళ్ళు, నువ్వు ఏదడుగు ప్రతాప్ రెడ్డి సృష్టించిన ఒక అద్భుతం ఉంటుంది, అదే ఇస్తారు మనకి మనం అడిగిన మెడిసిన్ బదులు. సో అట్లాంటి అద్భుతాలన్నిటికీ నిలవాలం ఉన్నప్పుడు మనం ఇవన్నీ భరించవలసి ఉంటుంది. వాళ్ళ పేరుకి మాత్రమే చెప్పినవి, వాళ్ళు చెప్పినవి చచ్చినా చేయరు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు చూడు, అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇంతే ఉన్నాయని వాళ్ళు చెప్పిన వీళ్ళు వినరు, వాళ్ళు చెప్పరు మళ్ళీ ఇంకోసారి. అలాగే ఉంటుంది. అలాగే ప్రతిదానికి కేవలం పైన మాటలు పట్టుకొని వాస్తవానికి దగ్గరికి. ఇప్పుడు ఎందుకంటే ఈ మెడికల్ ఫెటర్నిటీ అంతా ప్రైవేట్ సెక్టర్లో ఉంది, వాళ్ళు మాఫియా నడుపుతున్నారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసిన్ రేట్స్ ఎట్లా కావాలంటే ఇప్పుడు రెమిడిసివిర్ ఇలాంటివన్నీ ఆ కరోనా టైంలో ఎవడో ఎలా అమ్మాడో ఎవరికి తెలియదు, దాన్ని కంట్రోల్ లేదు. ఎవరు కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్ ప్రభుత్వమే కదా, మనకి అందరినీ గాలికి వదిలేసింది కదా, మన సభ మనమే తెచ్చాం కదా. ఇది ప్రభుత్వ రంగం తీసుకునే నిర్ణయాల బట్టి ఉండాలి. ప్రభుత్వ రంగం నిర్ణయం తీసుకున్నప్పుడు సుంకాలు తగ్గిస్తామంటారు, ఎవరికి అడ్వాంటేజ్? ఆడే కదా ప్రైవేట్ సెక్టర్. వాడి ధర వీళ్ళు నిర్ణయించే టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ అవుట్కమ్, ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, క్రూడ్ బ్యారల్ అనేది కొని ఈ రేట్ నిర్ణయిస్తాడు, నేను ఈ రేటుకి అమ్ముతున్నాను, దాని మీద నువ్వు ట్యాక్స్ వేస్తే నువ్వు ప్రభుత్వం వేసుకుంటుంది. అది ప్రైవేట్ వ్యాపారమే. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ ఇవన్నీ ఏంటి? ప్రభుత్వ రంగ అండర్టేకింగ్స్. వాళ్ళు బ్యారల్ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి 17 ప్రోడక్ట్లు తయారు చేస్తారు ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ నుంచి. దాంట్లోంచి పెట్రోల్కి, డీజిల్కి, క్రూడ్ ఆయిల్కి ఇట్లన్నిటికీ రేట్లు ప్రభుత్వంకి వాళ్ళు ఇస్తారు. ఈ రేట్ నాది, నాకు వచ్చి ప్రాఫిట్ ఇదని. ఒక డీజిల్ మీదే దగ్గర 40 లీటర్లు 17 లీటర్లు వస్తుంది, అదే అమ్మేసుకుంటే చాలా అడిగి బ్యారల్ క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకా పెట్రోల్, ఏరోప్లేన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇన్ని వస్తాయి. ఇవన్నీ మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం చేసేది, కేంద్ర ప్రభుత్వ సొంకం దీని మీద ఎంత, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వ సొంకం ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేట్ అన్నిటికన్నా హైయెస్ట్. ఇలాగే మెడిసిన్స్కి కూడా నీకు ట్యాక్స్ తగ్గించి వాడికి రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే విదేశాల నుంచి నువ్వు సప్లై చేసుకుని నువ్వు అమ్మడానికి సొంకాల్లో వెసులుబాట్లు ఆడికిస్తుంది. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? వాడికి. అరే నేను ప్రభుత్వం నుంచి ఎంతో సదుపాయం పొందాను కాబట్టి నేను కూడా తగ్గిస్తానని మాట లేదు. కెనడా పడడానికి మెడిసిటీ హాస్పిటల్ వీళ్ళందరూ బయట బోర్డులు పెడతారు కదా, అపోలో 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే మెడ్ ప్లస్ 30%, 50% అది ఇష్టమే. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్లు నెక్స్ట్ మంత్కి, ఇప్పుడు అదేంటంటే థైరోనార్మల్ అటు ఉంటాయి, 30 ట్యాబ్లెట్లు ఉన్న డబ్బా ఉంటుంది, నెలలకు పడింది, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అయిపోద్దని నీకు 1వ తారీఖు అమ్మేయడంకో 50%, ఆడు 50% అమ్మితే సేలే కదా. అలాంటి సేల్స్ చూస్తున్నాం. కానీ దృఢంగా ప్రభుత్వమే నిర్ణయించి, నేను ఎప్పుడూ ఒకటి చెప్తా, విద్య, వైద్య, ఆరోగ్యం ప్రభుత్వ పరిధిలో ఉంచుకుంటే ఈ తలకాయ నొప్పి లేదు. అంటే పై కళ్ళబోలు కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు నాటకాలు ఆడతారో వాళ్ళ ఇష్టం, మన చేతిలో ఏం లేదు. అంటే ఈ మెడిసిన్స్ వెనకాతలు కూడా మాఫియానే నడుస్తుంది. మెడిసిన్ మాఫియా నడుస్తుంది. ఆడు మార్కెట్లో ఇవాళ ఈ జబ్బుడిపోలే చేయండి ప్రజల్ని, ఆ జబ్బుకి మెడిసిన్లు ఇవి ఇంత కొనపోతే చచ్చిపోతారు. కరోనా ఏంది? శుభ్రంగా సెల్దన్నం తిని ఉల్లిపాయ నంచుకొని తిన్నాడుకి ఎవ్వడికి రాలే. ఇడ్లీ, దోశ, బర్గర్ గాళ్ళందరికీ కరోనా వచ్చింది చూసుకోమంటే. నేను ఆ దిక్కుమాల ఇంజక్షన్ కూడా తీసుకోలేదు, నేనే ఎగ్జాంపుల్. నేను తీసుకోలేదు, అందుకే బతికి బట్టక శుభ్రంగా ఉన్నాం. తిన్నోళ్ళందరూ కునుకు రోగాలు వచ్చుకొని చూడు. ఆ పాపం ఆ పునీత్ గారు సినిమా యాక్టర్, మా గౌతమ్, కర్ణాటక, వీళ్ళందరూ జిమ్ బాడీలు, 6 ప్యాక్లు ఎలా ఉండి పడతాయి సార్. నేను యాక్చువల్గా గౌతమ్ గారితో నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసేవాడిని. కట్ట మనిషి ఆ దిక్కుమాల ఇంజక్షన్ వల్ల చచ్చిపోయారు. ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ లాగేసి ఈ దిక్కుమాల ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చి కరోనా వస్తే మన దగ్గర బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎలా తెలుసా? ఏది వచ్చినా తలనొప్పి చూడు, నువ్వు మాత్రం వేసుకోకుండా ప్రశాంతం పడుకో, అడబడి తగ్గుద్ది. కడుపు నొప్పి అన్నం మానేసి ఇంట్లో కూర్చో తగ్గుద్ది. కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని పనిచేయనివ్వకుండా
దానికేమో ఒక ట్యాబ్లెట్ వేసి వేడి నీళ్ళు తాగి వేడి నీళ్ళతో కాపరాలు పెట్టి ఇలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్గా కాలు చేయి ఇరిగిపోతుంది, కట్లు కట్టుకోకుండా వాళ్ళంతా ఒక డిఫరెంట్ పొజిషన్లో సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నా చెయ్యి ఇరిగింది అనుకో, కట్టుకోవట్లేదు, ఇలా ఉండిపోద్ది. కట్టుకడితే ఇలా ఫ్లెక్సిబుల్ అవుద్ది. ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు హీల్. బట్ దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వేరే ఇంకా ఫాస్ట్గా హీల్ అవ్వడానికి ఇట్లకి. అదేం చేస్తుంది, ఒరిజినల్ సిస్టమ్ దెబ్బతీస్తున్నట్టు కదా. పూర్వకాల కర్రగట్టివారు, అవును, నలుగులాగా సెట్ అవుద్దని. సో దీని గురించి కంక్లూజన్ ఏం చెప్పబోతుంది? ఏమీ లేదు. మన బుర్ర తక్కువతనానికి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఎన్నుకుంటాం మళ్ళీ మన దరిద్రానికి మన ఎత్తి వాయించండి అని. అదే సొల్యూషన్. మనం నెత్తి వాయించేవాడిని ఎప్పుడైతే అనుకుంటాం, ఇప్పుడు ఉదాహరణకి సైకిల్ మీద వెళ్ళి ఎమ్మెల్యేలని ఒక సింపుల్గా లీడ్ చేసే లైఫ్ లీడ్ చేసే మాణిక్యం గారిని వాళ్ళని ఆశ్రమంలో ఓడగొట్టి కూర్చుంటాం. సో అంచేత మనం మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది? అది చెప్పింది మన ఎండమే. నిర్మలా సీతారామన్ గారు జీవితంలో ఆర్థిక శాస్త్రం చదువుకోలేదు. మొన్నటిదాకా ఆర్బీఐ గవర్నర్ గారు కాంతి కుమార్ దాస్ గారు ఉండేవారు, కాంతిలాల్ దాస్ గారు ఎవరు. ఆయన అయితే ఎంఏ హిస్టరీ. ఆయన పీయూష్ గోయల్ గారు ఉన్నారు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఫైనాన్స్ మినిస్టరే కాదు కదా. అవును. When right man is not at all at right place, what you'll anticipate and what you'll expect. That's what my Prajaswamya is. Okay, thank you, sir. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.